యువతలో అందం పట్ల, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఎక్కువైంది. అందం కోసం జిమ్ములకి వెళ్తున్నారు. ఆరోగ్యం కోసం ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అధికంగా వాడుతున్నారు. ఏదైనా అవసరమైనంత వరకు సక్రమమైన రీతిలో చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అదే అవసరానికి మించి చేసే పని ఎప్పుడూ నష్టం కలుగజేస్తుంది. అలానే ప్రోటీన్ అనగా మాంసకృతులు కండరాల నిర్మాణానికి, శారీరాకృతికి, శరీరంలో శక్తికి చాలా ఉపయోగం. అలా అని అవసరాన్ని మించి మితిమీరి వినియోగిస్తే అదే ప్రోటీన్ శరీరానికి మేలు చేయకపోగా కీడు చేస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. కానీ అతి సర్వత్ర వర్జయితే అన్నట్టు అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు లేదా అధిక ప్రోటీన్ డైట్ ఫాలో అయ్యేవారు వీటిని గమనించాలి. 1. కిడ్నీలపై ఒత్తిడి. మనం తీసుకున్న ప్రోటీన్ను శరీరం జీర్ణం చేసుకునేటప్పుడు నైట్రోజన్ ఉప ఉత్పత్తిగా విడుదలవుతుంది. దీనిని వడగట్టి బయటకు పంపే బాధ్యత కిడ్నీలదే. ప్రోటీన్ మరీ ఎక్కువైతే కిడ్నీలు విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. 2. డీహైడ్రేషన్. శరీరం ప్రోటీన్ వ్యర్థాలను బయటకు పంపడానికి ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది. దీనివల్ల మీకు తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారు నీళ్లు కూడా బాగా తాగాలి. మలబద్ధకం అనగా కాన్స్టిపేషన్. చాలామంది కేవలం ప్రోటీన్ అంటే మాంసం, గుడ్లు మీద దృష్టి పెట్టి పీచు పదార్థం అంటే ఫైబర్ ఉండే కూరగాయలను పక్కన పెడతారు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి తీవ్రమైన మలబద్ధకం సమస్య వస్తుంది. దుర్వాసన. కార్బోహైడ్రేట్లు తగ్గించి కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే శరీరం కీటోసిస్ అనే స్థితికి చేరుతుంది. దీనివల్ల నోటి నుండి ఒక రకమైన ఘాటైన దుర్వాసన వస్తుంది. బ్రష్ చేసినా ఇది అంత త్వరగా పోదు. 5. గుండె సంబంధిత సమస్యలు. మీరు తీసుకునే ప్రోటీన్ రెడ్ మీట్ అంటే మేక మాంసం వంటివి లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉండే పౌల్ట్రీ ద్వారా వస్తుంటే అందులో ఉండే సంతృప్త కొవ్వులు అంటే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ను పెంచి గుండె జబ్బులకు కారణమవుతాయి. అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది చూద్దాం. సాధారణంగా ఒక వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోగ్రామ్కు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మీరు 60 కిలోల బరువు ఉంటే మీరు రోజుకు 50 నుండి 60 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. క్రీడాకారులు లేదా కష్టపడేవారు ఇది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ముఖ్య గమనిక: మీకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలుంటే ప్రోటీన్ విషయంలో ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.